ఒక పెద్ద పచ్చిక బయలులో నిత్యం కష్టపడే ఒక తేనెటీగల గుంపు ఉండేది. మరియు అక్కడే ఒక చీమల సైన్యం కూడా నివాసం ఉండేవి. తేనెటీగలు ఎగరడంలో, పూల నుంచి తేనెను సేకరించడంలో చాలా వేగంగా ఉండేవి. కానీ అవి కింద నేల మీద బరువులు మోయడంలో చాలా బలహీనంగా ఉండేవి. చీమలు బరువులు మోయడంలో, నేలపై నడవడంలో చాలా బలంగా ఉండేవి. కానీ అవి ఎగరలేకపోయేవి, వేగంగా దూరం వెళ్ళలేకపోయేవి. ఒకరోజు ఆ పచ్చిక బయలు మధ్యలో ఒక బలమైన గాలిపటం దారం తెగిపడింది. అది రంగురంగుల కాగితాలతో చాలా బరువుగా ఉంది. చీమల సైన్యాధిపతి దానిని చూసి ఇలా అంది, అయ్యో, ఇది ఎంత అందమైన వస్తువు! దీన్ని మన గూటికి తీసుకెళ్తే మన ఇల్లు ఎంత బాగుంటుంది, రంగురంగుగా ఎంతో అందంగా మెరిసిపోతుంది అని అనుకుంది. చీమలన్నీ కలిసి ఆ గాలిపటాన్ని లాగడానికి ప్రయత్నించాయి. కానీ ఎంత ప్రయత్నించినా అది కొంచెం కూడా కదలలేదు. ఎందుకంటే అది వాటి శక్తికి మించిన బరువు కాబట్టి. అదే సమయంలో తేనెటీగల రాణి ఆ గాలిపటాన్ని చూసింది. దాన్ని తేనెపట్టు పైకప్పుగా ఉపయోగించుకోవాలని అనుకుంది. తేనెటీగలు అక్కడికి వెళ్ళి ఆ గాలిపటాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించాయి. కానీ ఎంత పైకి లేపినా ఆ గాలిపటం బరువు ఎక్కువగా ఉండటంతో అవి కూడా విఫలమయ్యాయి. అప్పుడు తెలివైన తేనెటీగల రాణి చీమల నాయకుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంది, సోదరా, నీకు బలముంది కానీ వేగం లేదు. మాకు వేగం ఉంది కానీ బలం లేదు. మనం ఇద్దరం విడివిడిగా ప్రయత్నిస్తే ఈ గాలిపటాన్ని గెలవలేం. మనం కలిసి పనిచేద్దాం. అప్పుడు ఇద్దరం కలిసి ఈ గాలిపటాన్ని పంచుకుందాం. అప్పుడు మన ఇద్దరి ఇల్లు అద్భుతంగా మెరిసిపోతుంటాయి రంగురంగులతో. అప్పుడు చీమల నాయకుడు వెంటనే సరే అన్నాడు. వారి ప్రణాళిక ఇది. చీమల సైన్యమంతా ఆ గాలిపటం అంచులను పట్టుకుని దానిని నేలపై కొంత దూరం లాగాయి. తేనెటీగల గుంపు అంతా గాలిపటం మరోవైపున ఉన్న దారాన్ని తమ కాళ్లతో పట్టుకొని దానిని గాలిలో పైకి లాగుతూ చీమలకు సహాయపడ్డాయి. వారు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. తేనెటీగల సహాయంతో గాలిపటం బరువు తగ్గి చీమలు తేలికగా నేలపై లాగగలిగాయి. కొద్దిసేపట్లోనే వారు ఆ గాలిపటాన్ని కలిసికట్టుగా పంచుకొని ఎవరి స్థానాలకు వారు తీసుకెళ్లగలిగాయి. ఎంతో అద్భుతమైన ఇళ్లను నిర్మించుకున్నాయి. అప్పటి నుండి తేనెటీగలు మరియు చీమలు మంచి స్నేహితులుగా మారాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాలన్నిటిని కలిపితే ఎంత కష్టమైన పనినైనా సులువుగా పూర్తి చేయవచ్చు. సహకారం అనేది వ్యక్తిగత సామర్థ్యం కంటే చాలా గొప్పది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి పనులైనా సులభంగా అయిపోతాయి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.